అలా ఎందుకు చేస్తుంది? రాత్రి మీ దగ్గరే ఉన్నాయి కదా, మీరే మార్చేసారేమో. నేనా? బొసి 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 బొసి, నేను మాత్రం అలా ఎందుకు చేస్తానే? మరి అసలు నగలు కొట్టేసి నకిలీ నగలు ఎవరు పెట్టారు? అబ్బా, ముందు మీ గొడవ ఆపండమ్మా. ఏదైనా ఉంటే షాప్ బయట చూసుకోండి. వెళ్ళండి, తీసుకెళ్ళండి వీటిని. అలాగే. బ్యాగ్ తీవే, బ్యాగ్ తీవే. వదినా, ఏంటి అఖిల్? అఖిల్, ఏంటిది? మీరు చేసిన హెల్ప్కి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు వదినా. అందుకని నా కాళ్ళ మీద పడతావా? తప్ప అఖిల్. మీరే కానీ ఆ మనీ అడ్జస్ట్ చేసి ఉండకపోతే నేను పోలీస్ స్టేషన్లో ఉండేవాడిని వదినా. మన ఫ్యామిలీ పరువు పోయి ఉండేది. అందరి ముందు తలెత్తుకోలేకపోయేవాడిని. సూసైడ్ చేసుకునేవాడిని వదినా. ఏంటి అఖిల్ ఆ మాటలు? ఇంకెప్పుడు అలా అనుకో. చాలా థ్యాంక్స్ వదినా. ఎందుకు ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్తున్నావు? నేను నీకు వదినని మాత్రమే కాదు, నీకు అక్క ఇలాంటి దాన్ని. నాకు బన్నీ ఎంతో, నువ్వు అంతే. నీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే. నేను ఇంటికి వచ్చాక నువ్వు నాకు ఎన్నోసార్లు సాయం చేశావు, నా తరపున మాట్లాడావు, నా కోసం మాటలు కూడా పడ్డావు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను అఖిల్. మీరు నాకు చేసిన హెల్ప్ ముందు నేను మీకు చేసింది చాలా తక్కువ వదినా. నిజంగా నన్ను అమ్మలా ఆదుకున్నారు, అక్కలా ధైర్యం చెప్పారు, దేవతలా నా జీవితం నిలబెట్టారు. అంత పెద్ద మాటలు ఎందుకు అఖిల్? జరిగిపోయిందంతా మర్చిపోయి హ్యాపీగా ఉండు. మీ నగలు తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇచ్చారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే మీకు ప్రాబ్లం అవుతుందేమో వదినా. ఇబ్బంది ఏమీ లేదు అఖిల్. గిల్టు నగలు ఇంట్లో పెట్టి అసలు నగలు తాకట్టు పెట్టాను. డబ్బులు రాగానే ఆ నగలు విడిపించి ఇంట్లో పెట్టేస్తాను. మా ఫ్రెండ్ డబ్బులు ఇవ్వగానే మీ నగలు విడిపించేద్దాం వదినా. వీలైనంత త్వరగా డబ్బులు ఇవ్వమని వాడికి చెప్తాను. తొందరేం లేదులే అఖిల్. పాపం తనకి మనీ అడ్జస్ట్ అవ్వలేదేమో. అవును వదినా, వాడి ఇబ్బంది పడుతూ నన్ను మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నాడు. అన్నయ్య అంతా వినేశాడేమో వదినా. విన్నట్టే ఉన్నారు. ఏంటి వదిన మరిది కలిసి సీక్రెట్గా ఏదో మాట్లాడుకుంటున్నారు? ఆ సీక్రెట్ ఏంటో నేను తెలుసుకోవచ్చా, లేక నేను వినకూడదా? అలాంటిదేం లేదండి. అవునన్నయ్య, అయినా మీకు చెప్పకూడని సీక్రెట్స్ మా దగ్గర ఏముంటాయి? మరెందుకు నన్ను చూసి షాక్ అయ్యారు? అంటే ఒక ఫేవర్ కోసం మీకు నన్ను సిఫార్సు చేయమని అఖిల్ అడుగుతున్నాడు. ఏం కావాలి అఖిల్? ఫ్రెండ్స్తో ఏదో పార్టీ ఉందంట, మనీ కావాలి. మిమ్మల్ని అడిగితే మీరేమనుకుంటారోనని నన్ను అడగమంటున్నాడు, అంతే. ఏంటి అఖిల్, ఇంత చిన్న విషయం కూడా మీ వదినతో చెప్పించాలా? నన్ను అడిగితే నేను ఇవ్వనా?
సారీ అన్నయ్య, పార్టీకి డబ్బులు కావాలని ఎలా అడగను? పైగా పెళ్ళయింది. పెళ్లి చేసుకుంటే పార్టీ చేసుకోకూడదా? ఇట్స్ ఓకే, నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇగో. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ వదినా. పార్టీ గురించి మరిదికి రికమెండ్ చేసే స్థాయికి వచ్చారన్నమాట. వెరీ గుడ్. అఖిల్ వచ్చి చిన్నపిల్లల్లా అడిగాడండి. కాదనలేకపోయాను. మా పావని వదిన కూడా ఇలాగే రికమెండ్ చేసేది. అప్పట్లో మాకేం కావాలన్నా మొత్తం తనే చూసుకునేది. ఇప్పుడు ఆ డ్యూటీ మీరు తీసుకున్నారనమాట. రికమెండేషన్ ఏం కాదు. నా దగ్గర ఉన్న మనీ ఇవ్వచ్చు, కానీ మీకు మాట చెప్పడం మంచిది కదా అని. అంటే నాతో చెప్పకుండా చేస్తే నేనేమైనా అంటానా? అంత దుర్మార్గున్నా నేను? అయ్యో, అలా అని కాదండి. ఊరికే అన్నాను. రిలాక్స్. స్వామి, ఈ ఇంటికొచ్చాక నాకు కొత్త జీవితం మొదలైంది అనుకున్నాను. కోడలిగా ఈ ఇంటి కుటుంబ సభ్యులలో ఒకరయ్యాను. నా వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది సమస్య రాకూడదు అనుకున్నాను. కానీ నగల విషయంలో అత్తయ్య గారు నన్ను అపార్థం చేసుకున్నారు. నేనెవ్వరికీ చెప్పని మాటలు నేను చెప్పానని నిందలు వేస్తున్నారు. ఇప్పుడు అవే నగల్ని ఒక ముఖ్యమైన విషయం కోసం తాకట్టు పెట్టాను. వాటి స్థానంలో నకిలీ నగల్ని ఇంట్లో పెట్టాను. అసలు నగల్ని తీసుకొచ్చేంత వరకు ఈ గుట్టుని గుట్టుగానే ఉంచు స్వామి. ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియనివ్వకు. ఏమైందే? అంత సర్వనాశనం అయిపోయింది. అబ్బా, ముందా ఏడు పాపు. వసు అక్క దగ్గరున్న 7 వారాల నగలు మనం కొట్టేసి వాటి ప్లేస్ లో గిల్ట్ నగలు పెట్టాలనుకున్నాం. మనకంటే ముందే వసు ఒకే పని చేసింది. ఆ నగలు పోయాయి. గిల్టీ నగలు కొనడానికి మనం ఖర్చు చేసిన మనీ కూడా వేస్ట్ అయిపోయాయి. అదాని ఏడుపు. ప్లాన్ పోయింది, మనీ కూడా పోయింది. మనకి మట్టే మిగిలింది. ఛీ, ఆపవే. ఏమీ పోలేదు. ఇంకా మనకి మంచి ఛాన్స్ వచ్చింది. ఇంకా ఛాన్స్ ఎక్కడుంది? అది నోరు తెరిచి అసలు నగలు తాకట్టు పెట్టి నకిలీ నగలు ఇంట్లో పెట్టానని పైకి చెప్పడం మంచిదైంది. లేదంటే ఇంట్లో ఉన్నవి అసలు నగలు అనుకుని ఆ నకిలీ నగలు మనం తీసుకొని మన దగ్గరున్న గిల్ట్ నగలు ఇంట్లో పెట్టి మనం మోసపోయేవాళ్ళం. అవును కదా, ఆ రకంగా మనమే సేఫ్. అంతేకాదే, ఇదే విషయంలో ఆ వసుని రిస్క్లో కూడా పెట్టచ్చు. అదిలాంటి వసు అసలు నగలు తాకట్టు పెట్టి నకిలీ నగలు ఇంట్లో పెట్టింది కదా. ఈ విషయం మీ అత్తయ్యకి తెలిసేలా చేస్తే? బస్సు అక్క నగలు ఇక్కడ తాకట్టు పెట్టిందో మనకు తెలీదు. అత్తయ్యకి ఏమని చెప్తావ్? ఆ విషయం నాకు వదిలే. వసుని మీ అత్తయ్య దగ్గర ఎలా ఇరికించాలో అలా ఇరికించేస్తాను. ఈసారి మీ అత్తయ్య బసుని తిట్టడం కాదు, ఏకంగా ఇంట్లో నుంచి గెంటేసేలా చేస్తాను. ఎలా ఆంటీ? నా దగ్గర ఓ ప్లాన్ ఉందే. బసు పాలిట అది బ్రహ్మాస్త్రం లాంటిది. ఈసారి మనం కొట్టబోయే దెబ్బ నుంచి ఆ అభి కూడా వసుని కాపాడలేడు.
హ, మీ అత్తయ్యే కాదు మీ మావయ్య అభి కూడా వసుని అసహించుకునేలా చేస్తాను. వసుని చావు దెబ్బ కొడతాను. నిజమా ఆంటీ? మీరు చెప్పింది జరుగుతుందా? అభిబావ కూడా వసుకి తిడతారా? అంతా నేను చెప్పినట్టే జరుగుతుంది. నువ్వే చూస్తావుగా. అలా చేస్తే అందరికీ మంచి జయంతి. అలాగేనండి. నేనా ఏర్పాట్లు చూసుకుంటాను. వదినా, అన్నయ్య, వీళ్ళేంటి నేనంత ప్రేమగా పిలిచినా అదోలా చూస్తున్నారు. ఏంటమ్మా అంత ప్రేమగా పిలుస్తున్నావు? మీరంటే నాకు ఎప్పుడు ప్రేమే అన్నయ్యా. విషయం ఏంటో చెప్పొదినా. మా వదినకు అన్నిటికీ తొందరే. ఆ, రేపు శివరాత్రి పండగ కదా వదినా. అవును, రేపు ఇంట్లో పూజ చేయాలి. పంతులు గారిని పిలిపించి శివపురాణం వినాలి. రాత్రికి జాగరణ చేయాలి. ఇందాకటి నుంచి మీ అన్నయ్య నేను ఇదే మాట్లాడుకుంటున్నాం. అసలు విషయం మర్చిపోయారేంటొదినా? ఏ విషయం సుమంగళి? అదే అన్నయ్య, రేపు పూజలో శివుడు ముందు నగలు పెడతారు కదా. అది ప్రతి సంవత్సరం చేసేదే కదా వదినా. ఎలా మర్చిపోతాం? మీరు మర్చిపోరనుకోండి, కానీ ఈ సంవత్సరం కొత్తగా 2 కోడళ్ళొచ్చారు కదా. వాళ్లకు పూజలో నగలు పెట్టే ఆనవాయితీ తెలియదు కదా. నిజమే. ఒకసారి వాళ్ళని పిలిచి ఈ విషయం గురించి చెప్పడం మంచిది. అందుకే వచ్చానన్నయ్యా. 3 కోడళ్లను పిలిచి బీరువాలో ఉన్న వాళ్ళ నగలు తీయించి ఈ రోజే మెరుగు పెట్టిద్దాం. మెరుగు పెట్టేవాడికి కూడా కబురు పెట్టాను. రేపు పూజలో నగలన్నీ దగదగా మెరిసిపోతాయి. మంచి పని చేసా వదినా. మరి కోడళ్లను పిలవనా వదినా? పిలువమ్మా, ఆలస్యం ఎందుకు? పావని, వసు, హారిక, ఒసే ఇలా రండి, రండి రండి. ఏంటి పిన్ని? రేపు శివరాత్రి కదమ్మా, పూజలో మీ నగలు పెట్టాలి కదా. తెలుసు పిన్ని. నీకు తెలుసు, ఈ వసు హారికాలకు తెలీదు కదా. చూడమ్మ వసు, చూడమ్మ హారిక, ఈ ఇంటికో సాంప్రదాయం ఉంది. అదేంటంటే ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు పూజ చేసి దేవుడి ముందు నగలు పెడతాం. మీరు కొత్తగా వచ్చారని చెప్తున్నాను. నగలు మెరుగు పెట్టేవాణ్ణి పిలిపించేస్తున్నాం. ఇప్పుడే మీరు నగలు ఇచ్చేస్తే ఈ రోజు చక్కగా మెరుగు పెట్టించి రేపు పూజలో పెడతాం. ఓ, మీ ప్లాన్ ఇదా ఆంటీ? వసుకిని భలే ఇరికించేస్తున్నావే. అవును, మరేమనుకున్నావు? అమ్మా, వెళ్ళి నగలు తీసుకురా. చిటికలో తీసుకొస్తాను మావయ్య. ఏంటమ్మా వసు, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళి నగలు తీసుకునిరా. నగలు నగలేనమ్మా. నిన్న మీ అత్తయ్య నీకు తిరిగిచ్చేసింది కదా. ముగ్గులు పోటీలో నువ్వు గెలుచుకున్న 7 వారాల నగలు. వెళ్ళవి తీసుకునిరా. వసుగారు, వెళ్ళండి, వెళ్ళి నగలు తీసుకురండి. ఏంటి
మాకంటే ముందే నీ నగలు తెచ్చేసావా? ఎక్కడ తెచ్చిందమ్మా? ఇంకా ఇక్కడే ఉంది. వసు వెళ్ళి నగలు తీసుకురామ్మా. మావయ్య రాత్రికి అది అది ఇది ఏంటమ్మా? వసు గారు ఏమైంది? సారీ వదినా, మీ నగలు నా కోసం తాకట్టు పెట్టిన విషయం ఎవరికీ చెప్పొద్దని నాతో ఒట్టు వేయించుకుని నేను నోరు తెరవకుండా చేశావు. నా వల్ల అందరి ముందు తలదించుకుంటున్నావు. నగలు తీసుకురమ్మని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అత్తయ్య అది ఏంటమ్మా కంగారు పడుతున్నా? కొంప తీసి నగలు లేవా ఏంటి? ఎక్కడికి పోతాయి? నిన్ననే కదా నేను ఇచ్చాను. నువ్విచ్చా వదినా, కానీ తను తాకట్టు పెట్టిందేమో. తాకట్టు పెట్టడం ఏంటి? ఆ తాకట్టు కాదులే, తనెక్కడ పెట్టిందో అని అంటున్నాను. నగలు ఎక్కడ పెట్టావమ్మా? మావయ్య అది ఏంటది ఇది? నగలు ఇంట్లో ఉన్నాయా లేదా? అడుగుతుంది నిన్నేనమ్మా. నగలు ఏం చేశావు? వసు అక్క నగలేం చేస్తుంది? ఇంట్లోనే ఉంటాయి. ఉన్నాయి కదక్కా? వసు గారు నగలు ఎక్కడున్నాయి? నగలు లేవండి. ఏంటి, నగలు ఇంట్లో లేవా? ఏం చేసావాటిని? అమ్మేసుంటుందేమో వదినా. ఎంతైనా తను గెలుచుకున్న నగలు కదా. ఏ అవసరం ఉందని నగలమ్మావు? అమ్మలేదత్తయ్య. అయితే తాకట్టు పెట్టావా అమ్మా? మా ఇంట్లో పెట్టాను. మీ ఇంట్లో పెట్టడం ఏంటి వసు గారు? మా నాన్న వస్తే ఇచ్చానండి. మా ఇంట్లో భద్రంగా పెడతానన్నారు. అంటే ఈ ఇంట్లో పెడితే దొంగలు ఎవరైనా ఎత్తుకుపోతారనా? ఆహా, అలా అని కాదు పిన్ని. మరి ఏ ఉద్దేశంతో నగల్ని మీ పుట్టింటికి పంపించావు? నా అత్తింటి నగల్ని మీ పుట్టింటికి ఎందుకు పంపించావు? కాస్త ఆగు జయంతి, ఆవేశపడకు. ఏంటండి ఆగేది? నా దగ్గరున్న నగల్ని నేను తన దగ్గర కాజేశానని కాలనీలో ప్రచారం చేసి తను తీసుకుంది. అవునదినా, ఆ నగల్ని పొట్టింటికి చేరవేయడానికే మాస్టర్ ప్లాన్ వేసింది. అత్తయ్య ఆపుతారా ప్లీజ్? తను ఏ కారణంతో నగలు పంపించిందో తెలుసుకోకుండా నిందలేస్తారెందుకు? ఆ కారణమేంటో నీకు తెలిస్తే చెప్పభి. చెప్పండి వసు గారు, ఎందుకు మీ నాన్నగారితో ఆ నగల్ని పంపించారు? కారణమేం లేదండి. ఊరికే తీసుకెళ్ళమన్నాను. ఊరికే తీసుకెళ్ళమన్నావా? అది మేము నమ్మాలా?
ఏ అవసరం వచ్చి నగలు పంపించావో ఎవరికి తెలుసు? ఎవరైనా పుట్టింటి నుంచి అత్తింటికి కట్టకానుకలు తీసుకువస్తారు. ఇలా అత్తింటి సొమ్ముని పుట్టింటికి దోచిపెట్టే కోడల్ని నిన్నే చూస్తున్నానమ్మా. అంత అడ్డగోలుగా మాట్లాడకు సుమంగళి. వసు అలాంటిది కాదు. ఎలాంటిదండి? ఈ ఇంట్లో నగలుంటే నష్టమేంటి? ఎవరు తీసుకెళ్తారు? కనీసం మనతో ఒక్క మాటైనా చెప్పిందా? ఎందుకు చెప్తారు వదినా? అంతా వీళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ఈ మహాతల్లి చెప్పలేదు, ఆ మహానుభావుడు చెప్పలేడు. కూతురు గాని కూతురు నగలివ్వగానే చక్కగా చంకనేసుకుని వెళ్ళిపోయాడు. అతనికైనా సిగ్గుండద్దు.